లేవీకాండము 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు పాలెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల యాజకుడు పవిత్రత పొందు గోరువాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారునీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపని ఆజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారునీటి పైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠ విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి, వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలను. అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉతుకుని తన రోమమంతటిని క్షౌరము చేసుకుని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షవరము చేసుకునవలెను. తన రోమమంతటిని క్షవరము చేసుకుని బట్టలు ఉదుకుని యొడలు నీళ్లతో కడుగుకుని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడుగొర్రె పిల్లను, నైవేద్యమునకై నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకుని రావలెను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగగొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పాప పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలంలో ఆ గొర్రె పిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దాని వలె అపరాధ పరిహారార్థమైనదియు యాజకుని దగను, అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మార్లు తన వ్రేలుతో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెలో కొంచెము తీసుకుని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడి కాలి బొటన వ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసిన తరువాత వాడు దహన బలి పశువును వధింపవలను. యాజకుడు దహన బలి ద్రవ్యమును, నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలను. అట్లు యాజకుడు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వాడు పవిత్రుడగును. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా 1 గొర్రె పిల్లను, నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా 1 దానిని, దహన బలిగా 1 దానిని తీసుకుని రావలెను. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి యొక్క గొర్రె పిల్లను, అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించి అర్పణంగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలి యొక్క గొర్రె పిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకుని పవిత్రత కోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడి కాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకుని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడి వ్రేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతులనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వ్రేలి మీదను, వాని కుడి కాలి బొటన వ్రేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోటును
వేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువు నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం కలుగు చేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వల్లోనే గాని పావురపు పిల్లల్లోనే గాని ఒక దానిని అర్పింపవలెను. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయవలెను. కుష్టుపడగలిగిన వాడు పవిత్రత పొందదగిన వాటి సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నేను స్వాస్థ్యంగా మీకు ఇచ్చిన దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటనైనను నేను కుష్టుపడగలగజేసిన ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టుపడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియచెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపింపవలెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకే లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చ దాలుగానైనను ఎర్రదాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండని ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిట బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడలి యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపులున్న అపవిత్ర స్థలమున పారవేయవలను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలను. వారు గీసిన పిల్లలను ఊరి వెలుపులున్న అపవిత్రత స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకుని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలను. అప్పుడు ఆ పొడ ఆ ఇంటకు వ్యాపించిన అది ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములని దానిలో ప్రవేశించేవాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉతుక్కుకొనవలను. ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలు ఉతుక్కుకొనవలను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయినడలా పొడ బాగుపడెను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తములను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు పురోక్షింపవలను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల నెగురు విడవవలను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయగా అతి పవిత్రమగును. ప్రతి విధమైన కుష్టుపడను గుర్చి, బొబ్బను గుర్చి, వస్త్ర కుష్టమును గుర్చి, వస్త్రమునకై అయినను ఇంటికైనను కలుగు కుష్టమును గుర్చి, వాపును గుర్చి, పొక్కును గుర్చి, నిగనిగలాడు మచ్చను గుర్చి ఒకడు ఎప్పుడు అపవిత్రగుడునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయటకు ఇది కుష్టం గుర్చిన విధి. 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రగుడును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకుని ప్రతి పరుపు అపవిత్రము, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గల వాడు పవిత్రుని మీద ఉమ్ము వేసి నీడల వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రింద నుండిన ఏ వస్తువైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. వాటిని మోయేవాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగు కనుక ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉదుకుని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. స్రావము గలవాడు ముట్టుకుని మట్టి పాత్రను పగలగొట్టవలను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలను. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకుని తన బట్టలు ఉదుకుని పారు నీటితో వడలను కడుగుకుని పవిత్రుడగును.
8వ నాడు 2 తెల్ల గొర్రెలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని శ్రామం విషయంలో యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవలెను. ఒకనికి వేరే స్థలమైన ఎడల వాడు సర్వాంగ స్నానం చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వేరే స్థలమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉతుకోబడి సాయంకాలం వరకు అపవిత్రమైనను. వేరే స్థలమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన వారిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందరు. స్త్రీ దేహమందుండు స్రావం రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకును అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండును అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాన్ని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదను ఉండిన ఎడల దాన్ని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో సైనించుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడు రగును. వాడు పండుకుని ప్రతి మంచం అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను. ఆమె కడగా నుండి కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత. ఆమె కడగా నుండి దినములలో వలనే ఆ స్రవ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకుని ప్రతి మంచం ఆమె కడగా ఉన్నప్పుడు మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పుడు అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకుని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గొర్రెలనైన 2 పావురపు పిల్లలైన ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని ఎదుకు తేవలను. యాజకుడు ఒక దానిని పాపపరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నివాస స్థలమును అపవిత్రపరిచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకూడినట్లు వారికి అపవిత్రత కలుగకుండా మీరు వారిని కాపాడవలను. స్రావము గలవాన్ని గుర్చి వేరే స్థలము వలన అపవిత్రత గలవాన్ని గుర్చి కడగానున్న బలహీనురాలను గుర్చి స్రావము గల స్త్రీ పురుషులను గుర్చి అపవిత్రాలతో సైనించి వారి గుర్చి విధింపబడినది ఇదే. 16వ అధ్యాయం. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లని, నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకూడినట్లు అతని మందసము మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకుని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకుని సన్ననార దట్టి కట్టుకుని సన్ననార పాగా పెట్టుకొనవలను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలను. మరియు అతడు ఇశ్రాయేలుడు సమాజం నద్రంటి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఆ చీటిని 2 మేకల మీద 2 చీట్లు వేయవలను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడిన ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడినో దాని వలన ప్రాయశ్చిత్తం కలిగినట్లు దాని నరనియములు విడిచిపెట్టుటకే యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణంతోనే ఉంచవలను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిగా ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకునవలను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించే పాప పరిహారార్థ బలి ఒక కోడెను వధించి యెహోవా సన్నిధిలోని దుప్పపీఠం మీద నుండి దోపార్తడి నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండినట్లు ఆ ధూపం మేఘం వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద అధూప ద్రవ్యమును వేయవలను. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలను. అప్పుడు అతడు ప్రజలు అర్పించి పాపపరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి తన రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తంతో చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలను.
అట్లా ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమలను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండటం వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. పరిశుద్ధ స్థలములలో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలు సమస్త సమాజము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తం చేయవలెను. అతడు ఆ కోడి రక్తంలో కొంచెమును మేక రక్తంలో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన విరేలుతో రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలు అపవిత్రతను పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులుంచి ఇశ్రాయేలు పాపములనియు అనగా వారి దోషములనియు వారి అతిక్రమములనియు దాని మీద ఒప్పుకుని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోను. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకుని నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుగుకుని బట్టలు తిరిగి ధరించుకుని బయటకు వచ్చి తన కొరకు దహనబలిని ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలను. విడిచిపెట్టే మేకను వదలని వాడు తన బట్టలు ఉతుకుని నీళ్ళతో దేహం కడుక్కుని తర్వాత ఫలంలోనికి రావాలను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేటుకు వేటి రక్తము దాని లోపలికి తాబడను. పాప పరిహారార్థ బలియుగా ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెం వెలుపులకు తీసుకుని పోవలను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయలను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుకుకొనవలెను. నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావలను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్యనుడు పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. అలయనగా మీరు యెహోవా సన్నిధిని సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మేము పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడును. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడు అగటికై అభిషేకము పొంది తను ప్రతిష్ఠించుకున్న ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలు సమస్త పాపములు బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. 17వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలులందరితోనూ ఇలాగు చెప్పుము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలు కుటుంబంలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణమర్పించుటకు పూనుకొనివాడు అది ఎద్దే గాని గొర్రె గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దకు దాని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుషుడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును వెలికించిన వాడు ఇశ్రాయేలు బయట వధించిన బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పెరట యాజకుని యొద్దకు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించిన ఆ మనుషుడు జనుల నుండి కొట్టివేయబడను. యెహోవాకి ఇంపైన సువాసన కలిగినట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దన యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులే అనుసరించి వచ్చిన దెయ్యములు పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులు వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నువ్వు వారితో ఇట్లనుము. ఇశ్రాయేలు కుటుంబంలోనే గాని మీలో నివసించే పరదేశంలో గాని ఒకడు దహన బలి అయినను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింపనుద్దేశం గలవాడే ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలు కుటుంబంలోనేమి మీలో నివసించే పరదేశంలోనేమి ఒకడు దేని రక్తమును తినును రక్తము తినువానికి నేను విముఖుడినై జనులలో నుండి వాని కొట్టివేయదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును. కాబట్టి మీలో ఎవడను రక్తం తినకూడదనియు మీలో నివసించే ఏ పరదేశీయు రక్తం తినకూడదనియు నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుదుని. మరియు ఇశ్రాయేలులోనే గాని మీలో నివసించే పరదేశుల్లోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల
వాడు దాని రక్తమును ఉడికించి మట్టితో కప్పవలని. ఎలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిని ప్రతివాడు మరణశిక్ష నొందుదునని నేను ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించుదును. మరియు కళేబరముకైనను చేల్చబడిన దానిని తిని ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలు ఉతుక్కు నీళ్ళతో దేహము గడుక్కుని సాయంకాలం వరకు సాయంకాలం వరకు అపవిత్రుడగును, తర్వాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుగు కొనకయు తన దేహమును కడుగు కొనకయు ఉండిన యెడల వాడు తన దోష శిక్షను భరించును. 18వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడని యెహోవానని నీవు ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నివసించిన ఐగుప్తాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. వాటిని గైకొనివాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానచ్ఛాదనము తీయటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానచ్ఛాదనమున్న నీ తల్లి మానచ్ఛాదనం తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానచ్ఛాదనం తీయకూడదు. నీ తండ్రి భార్య మానచ్ఛాదనం తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానచ్ఛాదనం అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క నీ తల్లి కుమార్తె యొక్క మానచ్ఛాదనం తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానచ్ఛాదనం ఆయనను కుమార్తె మానచ్ఛాదనం తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానచ్ఛాదనం తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానచ్ఛాదనం తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానచ్ఛాదనం తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరిని తీయకూడదు అనగా అతని భార్యను సమీపించకూడదు, ఆమె మీ పెన తల్లి. నీ కొడల మానచ్ఛాదనం తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య. ఆమె మానచ్ఛాదనం తీయకూడదు, నీ సహోదరిని భార్య. మానచ్ఛాదనం తీయకూడదు, అది నీ సహోదరిని ఒక స్త్రీ మానచ్ఛాదనం ఆమె కుమార్తె మానచ్ఛాదనం తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానచ్ఛాదనం నేను ఆమె కుమార్తె మానచ్ఛాదనం తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచ్ఛాదనం తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకోనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండినప్పుడు ఆమె మానచ్ఛాదనం తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వేరే స్నానం చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకోనకూడదు. నీవేమాత్రం నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యం ఉండకూడదు, అది హేయము. ఏ జంతువునందు నీ స్థలనము చేసి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుటి నిలవరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులేరి. ఆ దేశం అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానే ప్రజలను వెళ్ళగ్రక్కి వేసెను. ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించే పరదేశీ గాని ఈ హేయ క్రియలన్నింటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపబడండి. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనా చేదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడదురు. కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములు దేనినైనా అనుసరించడం వల్ల అపవిత్రత కలుగు చేసుకొనకూడనట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకుని వల్ల నేను మీ దేవుడైన యెహోవాను. 19వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చింది, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. మీరు బలిని అర్పించినాడునైనను మరునాడైనను దాన్ని తినవలను. 3వ నాటి వరకు మిగిలి ఉన్న దాన్ని అగ్నితో కాల్చివేయవలను. 3వ నాడు దానిలో కొంచెమైనా తినడల అది హేయమగును, అది అంగీకరింపబడదు. దానిని తినివాడు తన దోష శిక్షను భరించువాడు. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను. వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడను. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క వరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బేదలను పరదేశులను వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాన్ని హింసింపకూడదు, వారిని దోచుకొనకూడదు. కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు.
నీ దేవునికి భయపడవలని నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడిని అభిమానం చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. నీ ప్రజలలో కొండములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి నీ ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పెట్టుకోకూడదు. నీ పొరుగు వారికి పాపము నీ మీదకి రాకూడనట్లు నువ్వు తప్పక వారిని గద్దింపవలను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరింపవలెను. నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు. నీ పొలంలో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు. బొచ్చును నారియు కలిసిన బట్ట వేసుకొనకూడదు. ఒకనికి ప్రదానం చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింపబడకుండానేమి ఊరక విడిపింపబడిన ఒకడు దానితో నుంచి వేరే స్థలం చేసిన వారిని శిక్షింపబడిన, అది విడిపింపబడలేదు గనుక వాడికి మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలికి పొట్టేలు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోకి యెహోవా సన్నిధిని తీసుకుని రావాలి. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపం బట్టి పాప పరిహారార్థ బలి యొక్క పొట్టేల వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. దీనివల్ల అతడు చేసిన పాపం విషయం అతనికి క్షమాపణ కలుగును. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకే నానా విధములను చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రంగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండినట్లు అవి 3 సంవత్సరములకు మీకు అపవిత్రంగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరంలో వాటి ఫలములని యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి యాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరంలో వాటి ఫలములను తినవచ్చు. నేను మీ దేవుడైన యెహోవాను. రక్తము కూడిన దేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కమ ప్రవర్తనతో నిండకయు ఉండినట్లు నీ కుమార్తె వ్యభిచారిణి ఒకటిగా ఆమెను వేశ్యగా చేయకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములు మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలను. నేను యెహోవాను. కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. సోదిగాండుని వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ దేవుడిని యెహోవాను. తల నెరిసిన వాని ఎదుట నేను ముసలవాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి మీ మధ్య నివసించినప్పుడు వారిని బాధింపకూడదు. మీ మధ్య నివసించి పరదేశిని మీలో పుట్టిన వారి వలె ఎంచవలను. నిన్ను వలె వారిని ప్రేమింపవలను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడైన యెహోవాను. తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తునికలో కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలను. నేను ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. 20వ అధ్యాయము. నీవు ఇశ్రాయేలుతో మరియు మోషే యెహోవాకి ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. ఇశ్రాయేలీల్లోనే గాని ఇశ్రాయేలు ప్రజలు నివసించు పరదేశంలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలేకుకిచ్చిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మెలేకుకిచ్చును గనుక నేను వానికి విరోధినే ప్రజల్లో నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మెలేకుకిచ్చుచుండగా మీ దేశ ప్రజలు వారిని చంపగా చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకుని ఎడల నేను వాని కుటుంబమునకును విరోధినే వానిని మెలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారం చేయవారిని అందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోను వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడు ఎవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వారిని కొట్టివేతును. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులయుండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడనూ తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రిని తల్లిని దూషించిన గనక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధింపవలెను. తన తండ్రి భార్యతో శయనించినవాడు తన తండ్రి భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారానికి మరణశిక్ష విధింపబడను. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానచ్ఛేదమును తీసును.
వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలతో శయనించినట్లా వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. వారి వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధం వారి మీద ఉండును. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించినట్లా వారిద్దరూ హేయక్రియ చేశారు కనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె పెండ్లి చేసుకున్న యెడల అది దుష్కర్మ ప్రవర్తన మీ మధ్యన ఉండకుండా, ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకునేలా దుష్కర్మ ప్రవర్తన, ఆ దుష్కర్మ ప్రవర్తన మీ మధ్యన ఉండకుండా వారిని అగ్నితో కాల్చివేయవలెను. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలను, ఆ జంతువును చంపవలను. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించినలా స్త్రీకిని ఆ జంతువుకును మరణమే విధి. ఆమెను దానిని చంపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తల్లి కుమార్తెనే గాని చేర్చుకుని ఆమె దిశమరణ వాడును దాని దిశమరణ ఆమె చూచినలా అది దురానురాగము వారికిని తమ జనులు ఎదుట మరణశిక్ష విధింపవలను. వాడు తన సహోదరి మానఛాదనం తీసెను, తన దోష శిక్షను తాను భరించెను. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానఛాదనం తీసినవాడు ఆమె రక్తాధారఛాదనము తీసెను. ఆమె తన రక్తాఛాదనము తీసివేసెను. రక్తాధారఛాదనం తీసివేసిన వారి ప్రజల్లో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను. నీ తల్లి సహోదరి మానఛాదనమే గాని నీ తండ్రి సహోదరి మానఛాదనమే కానీ తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానఛాదనం తీసిన వారు తమ దోష శిక్షలు భరించెదరు. పెద్ద తల్లితోనే కానీ శయనించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానఛాదనం తీసెను. వారు తమ పాప శిక్షను భరించెదరు. సంతానహీనులే మరణమగుదురు. ఒకడు తన సహోదరిని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము. వాడు తన సహోదరిని మానఛాదనం తీసిన వారు సంతానహీనులయ్యుందురు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవచ్చున ఆ దేశమున మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలను చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడుతుని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యంగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించే దేశము మీకు స్వాస్థ్యంగా ఉండినట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన దేవుడినైనా యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైన దానిని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలనైనా కానీ ఏ పక్షి వలనైనా కానీ నేల మీద ప్రాకు దేని వలనే కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అని నేను పరిశుద్ధుడును. మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణపిశాచి అయినను సోదే అయినను ఉండిన యెడల వారికి మరణశిక్ష విధింపవలను, వారిని రాళ్లతో కొట్టవలను. తమ శిక్షకు తామే కారకులు. మరియు యెహోవా మోషే 21వ అధ్యాయం. మరియు యెహోవా మోషే ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము, మీలో ఎవడనూ తన ప్రజల్లో శవమును ముట్టుట వలన తను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపంగా ఉన్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అని వీరి యొక్క శవమును బట్టి ముట్టి తన అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజల్లో యజమానుడు గనక తను అపవిత్రపరచుకుని సామాన్యునిగా చేసుకునరాదు. వారు తమ తలను బోడు చేసుకునరాదు, గడ్డపు ప్రక్కలను క్షౌరం చేసుకునరాదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలను. వారు జారస్త్రీనే గాని భ్రష్టురాలినే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారం అర్పించేవాడు గనుక నీవు అతను పరిశుద్ధపరచవలను. మిమ్మును పరిశుద్ధపరచే యెహోవాను నేనే. నేను పరిశుద్ధుడిని కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలను. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తను అపవిత్రపరచుకుని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచున్నది, అగ్నితో ఆమెను దహింపవలను. ప్రధాన యాజకుడు అగుటకై తన సహోదరులు ఎవరి తల మీద అభిషేక తైలం పోయబడనో, యాజక వస్త్రములు వేసుకున్నట్టుకు ఎవరు ప్రతిష్ఠింపబడనో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలు చింపుకొనరాదు, అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవం వలననే కానీ తన తల్లి శవం వలననే కానీ తను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలం అన్నది కిరీటముగా తన మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడి కన్యకను పెళ్లి చేసుకొని వెళ్ళను. విధవరాలినైనను విడవబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజల్లోని కన్యకనే పెళ్లి చేసుకుని వెళ్ళను. యెహోవాను నేను
అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజల్లో తన సంతానం అపవిత్రపరచకూడదని వారితో చెప్పు. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఆహారం తిట్లను నీ సంతతి వారిలో ఒకనికి కలంకం ఏదైనను కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అనగా ఎవని యందు కలంకం ఉండునో వాడు గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కడివాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే గాని, కాలైనను చెయ్యనని విరిగినవాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు కలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానంలో కలంకము గల ఏ మనుషుడిని యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపించకూడదు. అతడు కలంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అది అతి పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడి ఏ ఆహార వస్తువులైనా అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కలంకము గలవాడు గనుక అడ్డతరి ఎదుటికి చేరకూడదు. బలిపీఠమును సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతో అతని కుమారులతోనూ ఇశ్రాయేలు అందరితోనూ చెప్పెను. 22వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులు నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడనట్లు వారు పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము. నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానంలో ఒకడు అపవిత్రత గలవాడే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించిన వాటిని సమీపించినడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడు. నేను యెహోవాను. అహరోను సంతానంలో ఒకనికి కుష్ఠైనను స్రావమైనను కలిగిన యెడల అట్టివాడు పవిత్రత పొందే వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలన అపవిత్ర గల దేనినైనను ముట్టువాడును, కలిత వీర్యుడును, అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనిషినేమి ముట్టువాడును. అట్టి అపవిత్రత కలిగిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును. అతడు నీళ్లతో తన దేహమును కడుగుకుని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించమన్నప్పుడు అతడు పవిత్రుడగును. తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును. అవి వానికి ఆహారమే కదా. అతడు కళేబరమైనను చేర్చబడినదైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు. నేను యెహోవాను కాబట్టి నేను విధించిన విధి అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకుని దాని వలన చావకూడనట్లు ఈ విధిని ఆచరింపవలను. నేను వారిని పరిశుద్ధపరిచి యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. యాజకుని అంట నివసించే అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తినే ఆహారం తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన యెడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠితార్పణం తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే కానీ విడవబడినదే కానీ సంతానం లేని యెడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారం తినవచ్చును కానీ అన్యుడెవడునూ దానిని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠమైన దానిని తిని యెడల వాడు ఆ ప్రతిష్ఠమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇవ్వవలెను. ఇశ్రాయేలులో ప్రతిష్ఠితమైన వాటిని తినటం వలన అపరాధమును భరింపకుండానట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములు అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారులతోనూ ఇశ్రాయేలు అందరితో ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలు ఇంటి వారిలోనే కానీ ఇశ్రాయేలు నివసించే పరదేశంలోనే కానీ ఎవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములైన మృక్కుబలులైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషములేని మగదాన్ని అర్పింపవలను. దేనికి కలంకముడునో దాన్ని అర్పింపకూడదు. అది మీ పక్షంగా అంగీకరింపబడదు. ఒకడు మృక్కుబడిని చెల్లించుటకే కానీ స్వేచ్ఛార్పణము చెల్లించుటకే కానీ సమాధాన బలి రూపంగా గోవునైనను గొర్రె మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్టు దోషం లేనిదే ఉండవలని. దానిలో కలంకం ఎదిగి ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటుదేమి, కొరత గలదేమి, గడ్డ గలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. కురిపి అయిన కోడినైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణంగా అర్పింపవచ్చును కానీ అది మృక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నిలిపిన దానినే కానీ విరిగిన దానినే కానీ చితికిన దానినే కానీ కోయబడిన దానినే కానీ యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యం చేయకూడదు.
పరదేశి చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకుని మీ దేవునికి ఆహారంగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కలంకంలో ఉండినవి మీ పక్షముగా అంగీకరింపబడమని చెప్పుము. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చిన, దూడయే గాని గొర్రె పిల్లయే గాని మేక పిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమంగా అంగీకరింపదగును. అయితే అది ఆవైనను గొర్రె మేకలను దేనిని మీరు దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతా బలి యొక్క పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దాన్ని అర్పింపవలను. ఆనాడే దాన్ని తినివేయవలను. మరునాటి వరకు దానిలో కొంచెమైనా మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞను అనుసరించి వాటి ప్రకారం నడుచుకునవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామం పరుచుకొనకూడదు. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకుందును. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడినై ఉండినట్లు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము. ఇరవై 23వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియమకాలములు ఇవే. ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడుకొనవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములు యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇది యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మంది యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీకు జీవనోపాధి అయినను ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మేము అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పన్నును అల్లాడింపవలను. విశ్రాంతి దినమునకు మరుదినమునకును యాజకుడు దాన్ని అల్లాడింపవలను. మీరు ఆ పనును అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దహనబలిగా అర్పింపవలను. దాని నైవేద్యం నూనెతో కలిసిన 2/10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణమును 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణం తెచ్చే వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలను. మీరు మీ నివాసంలో నుండి తూములో 2/10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అది యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టెలను అర్పింపవలను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహనబలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేలను యెహోవా సన్నిధిని అల్లాడింపవలను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలనని చాటింపవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క వరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడని యెహోవాను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన
ఏ పనియు చేయటం మాని యెహోవాకు హోమం చేయవలెను. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కొడవలను. మిమ్ముని మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమం చేయవలను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకున్న ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడను. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వానిని వాని ప్రజల్లో నుండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చిన, నీవు ఇశ్రాయేలు తిట్లను ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవా పర్ణశాలల పండుగను జరపవలను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కొడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమం చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడా యెహోవాకు హోమార్పణము చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండెను. అందులో మీరు జీవనోపాధి అని ఏ పనియూ చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములు గాకయు, మీ మృక్కుబడి దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములిచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములేమి అర్పించుటకే పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములేవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకుని రావాలను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను సమకూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈతమట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండు నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలను. ఇది మీ తరతరములో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తిని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలులకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పెను. 24వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారముల శాసనముల అడ్డతెరకు వెలుపుల అహరోను సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధి నిత్యము చక్కపరచవలను. నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలను. ఒక్కొక్క భక్ష్యమున సేరి పిండి ఉండవలను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను. వారు పరిశుద్ధ స్థలములలో దాన్ని తినవలను. నిత్యమైన కట్టడి చొప్పున యెహోవాకు చేయు హోమములో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తుడగు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి పాలెములో పౌరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకుని వరకు వారిని కావలలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, శపించిన వారిని పాలెము వెలుపులకి తీసుకుని రమ్ము. వారి శాపవచనమును వినిన వారందరూ వారి తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వారిని చావగొట్టవలను. మరియు నీవు ఇశ్రాయేలు తిట్లను. తన దేవుని శపించేవాడు తన పాపశిక్షను భరింపవలను. యెహోవా నామమును దూషించేవాడు మరణశిక్షను పొందవలను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలను. ఎవడైనను ఒకరిని ప్రాణహత్య చేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలను. జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాన్ని నష్టం పెట్టుకొనవలను. ఒకడు తన పొరుగువారిని కలంకం కలుగజేసిన యెడల వాడు చేసినట్లు వానికి చేయవలను. విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడియే శిక్ష.
కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కలంకము కలుగజేసినందున వానికి కలంకము కలుగజేయవలను. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టం నిచ్చుకొనవలను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలను. మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలెను. మీలోనైన పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలను. నేను మీ దేవుడిని యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పెను, శపించిన వారిని పాలెము వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో వారిని చావగొట్టవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలు చేసిరి. 25వ అధ్యాయం. మరియు యెహోవా సినాయి కొండ మీద మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను. 6 సంవత్సరం నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలం అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటలను శుద్ధిపరచకూడదు, నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యమును నీకును నీ దాసునికి నీ దాసుకిని నీ జీతకానికి నీతో నివసించే పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరం లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమును మీ దేశమంతటా శృంగనాదము చేయవలను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని మీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినేదరు. ఆ సునాద సంవత్సరమును మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను. నీవు నీ పొరుగువానికి వెలకి ఇచ్చిన దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నువ్వు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరికొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నువ్వు పొరుగువాని యొద్ద నువ్వు దాన్ని కొనవలను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మవలను. ఆ సంవత్సరంలో లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలను. ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలను. ఎలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మిను కదా. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను. నేను మీ దేవుడినైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. 7వ ఏట మేమేమి తిందుము? ఇదిగో మేము చల్లని పంట కూర్చున్న వల్లగాదే అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించదును. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయను. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని నమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడే తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరం లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్థ్యము పొందును. అతనికి దాన్ని రాబట్టుకున్నట్టుకే కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశంలో ఉండెను. సునాద సంవత్సరమున తొలగిపోవును. అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా నొందును. ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమున అమ్మిన ఎడల దాన్ని అమ్మిన దినం మొదలుకొని నిండు సంవత్సరంలోగా దాన్ని విడిపించవచ్చును. ఆ సంవత్సరము దినముల్లోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాన్ని విడిపించని ఎడల ప్రాకారం గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వాని తరతరములకు అది స్థిరముగా నుండెను. అది సునాద కాలంలో తొలగిపోదు. చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఎండ్లను వెలిపొలములుగా ఎంచవలను. అవి విడుదల కావచ్చును. అవి సునాద కాలంలో తొలగిపోవును. అయితే లేవీల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణముల్లోని ఎండ్లను విడిపించుటకు అధికారము లేవీలకు శాశ్వతంగా ఉండును. లేవీల పట్టణముల ఇండ్లు ఇజ్రాయేలుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనక ఒకడు లేవీయుల వద్ద ఇల్లు సంపాదించినలా పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును.
వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు, అవి వారికి శాశ్వత స్వాస్యము. పరవాసినైన అతిథి అయినను నీ సహోదరుడొకడు బేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినడని నువ్వు వానికి సహాయం చేయవలను, అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను. నీ రేకులు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభమునికి ఇయ్యకూడదు. నేను మీకు కనాను దేశం నుంచి మీకు దేవుడు నగినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడని యెహోవాను. నీ యొద్ద నివసించి నీ సహోదరుడు బేదవాడే నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలను పరవాసి వలన నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలను. ఎలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించింది. దాసులు నమ్మినట్లు వారిని నమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినముగా చూడకము. మీ చుట్టుపట్లనున్న జనముల్లో నుండి దాసులను కొనవచ్చును, మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యంగా ఉండినట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతంగా మీకు దాసులగుదురు. కానీ ఇజ్రాయేలీలైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. పరదేశీయే గాని నీ యొద్ద నివసించేవాడా గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించి నీ సహోదరుడు బేదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశంలో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తను కొన్న వానితో లెక్క చూచుకొనవలను. వాని క్రయధనము ఆ సంవత్సరంలో లెక్క చొప్పున ఉండవలను. తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనము తగ్గింపవలను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇవ్వవలను. సునాద సంవత్సరములకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకుని సంవత్సరంలో లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలను. ఏటేటికి జీతగాని వలె వాడు అతని యొద్ద ఉండవలను. అతడు మీ కనుల ఎదుట వాని చేత కఠినంగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడిన ఎడల సునాద సంవత్సరంలో వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఏలయనగా ఇజ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశం నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడైన యెహోవాను. 26వ అధ్యాయం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిల పడేటకు ఏదో ఒక రూపము చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలములు చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు మీ నూర్పు సాగుచుడును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కుళ్ళుదురు. ఎలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండను. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. నేను మీకు దేవుడినై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించుదని నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయం అసహించుకునే ఎడలను నేను మీకు చేయనిదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టు ప్రాణమును ఆయాసపరచినట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదును. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు. మిమ్మల్ని ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయేదరు.
ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. మీ బలగర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించదును. మీ మధ్యకు అడవి మృగములను రప్పించదును. అవి మిమ్మల్ని సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయను. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచినడలా నేను కూడా మీకు విరోధంగా నడిచేదను. మీ పాపములు బట్టి ఇక 7 అంతలుగా మిమ్మల్ని దండించదును. మీ మీదకి ఖడ్గము రప్పించదును. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులను రప్పించదును. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు కానీ తృప్తి పొందరు. నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వెనక నాకు విరోధంగా నడిచినలా నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను. నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. మీరు మీ కుమారుల మాంసమును తినేదరు, మీ కుమార్తెల మాంసం తినేదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను. మీ బొమ్మల పీనుగుల మీదను మీ పీనుగులను పడవేయించేదను. మీ బొమ్మల పీనుగులు మీద మీ పీనుగులను పడవేయించేదను. నా మనసు మీ యందు అసహ్యపడను. నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రానింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురమును మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడదురు. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను. మీ దేశం పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలంలో అనుభవించును. అది పాడై ఉన్న దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడై ఉన్న దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములలో అధైర్యం పుట్టించెదను. కొట్టుకుని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గం ఎదుటి నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు. తరుమువాడు లేకయే పడెదరు. తరుమువాడు లేకయ్య వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకరి మీద ఒకడు పడెదరు. మీ శత్రువులు ఎదుట మీరు నిలలేకపోయేదరు. మీరు జనముగా నుండగా నశించెదరు. మీ శత్రువుల దేశం మిమ్మల్ని తినివేయను. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషముల బట్టి క్షీణించిపోదురు. మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషముల బట్టి క్షీణించిపోయేదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకుని తాము నాకు విరోధముగా నడిచితుమనియు నేను తమకు విరోధముగా నడిచితుననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించుదని ఒప్పుకొని ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించుతామని ఒప్పుకొని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుందును. అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములు అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకుని ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకుందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపజేయనట్లు వారి యందు అసహ్యపడను. ఎలాగనగా నేను వారి దేవుడైన యెహోవాను. నేను వారికి దేవుడైన ఉండినట్లు వారి పూర్వీకుల జనుల ఎదుట ఐగుప్తులను రప్పించి వారితో చేసిన నిబంధన నా పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును. నేను యెహోవానని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సినాయి కొండ మీద తనకును ఇశ్రాయేలుకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలు ఇవే. 27వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలు తిట్లను ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకుని 60 ఏండ్ల వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 50 తులములు వెండిని నిర్ణయింపవలను. ఆడుదానికి 30 తులములను నిర్ణయింపవలను. 5 ఏండ్లు మొదలుకుని 20 ఏండ్ల లోపల వయస్సు గల మగవానికి 20 తులములు వెలను. ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలను. 1 నెల మొదలుకుని 5 ఏండ్ల లోపల వయస్సు గల మగవానికి 5 తులముల వెండి వెలను. ఆడుదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలను. 60 ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి 15 తులముల వెలను. ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత భేదవాడైన ఎడల
అతడు యాజకుని ఎదుట నిలవలను. అప్పుడు యాజకుడు అతని వెల నిర్ణయించవచ్చును. మ్రొక్కుకొనిన వానికి కలిమి చొప్పున వానికి వెల నిర్ణయింపవలను. యెహోవాకు అర్పణంగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదాన్ని నేను, మంచిదానికి ప్రతిగా చెడ్డదాన్ని నేను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువును మార్చినలా అదియు దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువుల్లో ఒకదానిని తెచ్చినలా ఆ జంతువుని యాజకుని ఎదుట నిలవబెట్టవలను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెల నిర్ణయింపవలను. యాజకుడు వగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిని ఎడలా నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు వానితో కలపవలను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దాన్ని ప్రతిష్ఠించినలా అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెల నిర్ణయింపవలను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. దాని ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరినలా అతడు నీవు నిర్ణయించిన నెలలో 5వ వంతు దానితో కలపవలను. అప్పుడు ఆ ఇల్లు అతని దగును. ఒకడు తన పిత్రార్జితమైన పొలంలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినలా దానిలో చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెల నిర్ణయింపవలను. పందుము యవల విత్తనములు 50 తులముల వెండి వెలగలది. అతడు సునాద సంవత్సరం మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన నెల నీవు నిర్ణయించి వెల స్థిరము. సునాద సంవత్సరమైన తర్వాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన నెల యాజకుడు మిగిలిన సంవత్సరంలో లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరం వరకు వానికి వెల నిర్ణయింపవలను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిని ఎడల నీవు నిర్ణయించిన 5వ వంతును అతడు దానితో కలపవలను. అప్పుడు అది అతని దగును. అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొక దానికి దాన్ని అమ్మిన ఎడలను మరి ఎన్నటికి దాన్ని విడిపింప వీలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్థ్యమే యాజకుని దగను. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యంలో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించినడలా యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితంగా దాన్ని చెల్లింపవలను. సునాద సంవత్సరం ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలము నమ్మిన వానికి అది తిరిగి రావలను. నీ వెలలనియు పరిశుద్ధ స్థలం యొక్క వెల చొప్పు నిర్ణయింపవలను. 1 తులము 20 చిన్నములు. అయితే జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడనూ దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రెపిల్ల మందలలో అయినదేమి యెహోవాదగును. అది అపవిత్ర జంతువైనలా వాడు నీవు నిర్ణయించి వెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపించవచ్చును. దాన్ని విడిపింపబడిన ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలను. అయితే మనుషుల్లో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటినన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించినలా ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉండను. మనుష్యులు ప్రతిష్ఠించే వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలను. భూధాన్యములలోనేమి వృక్షములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగం యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనను విడిపింపగోరని ఎడల దానిలో 5వ వంతుని దానితో కలపవలను. గోవులలోనే గాని గొర్రె మేకలలో గాని కొల క్రింద నడుచున్న ఆటలన్నిటిలో 10వ భాగమును ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దానిని మార్చకూడదు. దాన్ని మార్చినది అదియు దానికి మారుగా నిచ్చినది ప్రతిష్ఠితమగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పెను. ఇవి యెహోవా సేనాయి కొండమీద ఇశ్రాయేలు కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. చదవబడిన లేఖన భాగంలో దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.